ఇప్పుడు హైదరాబాద్లో సంవత్సరానికి 8 నుంచి 20 లక్షలు ఫీజు ఛార్జ్ చేస్తున్న స్కూల్స్ ఉన్నాయి. 20 లక్షలు అంటే స్కూళ్లలో సంవత్సరానికి అంటే నెలకి 1,50,000 నుంచి కొద్దిగా తక్కువ 2 లక్షలు నడుస్తున్నాయి వాళ్ళ బిజినెస్లు కూడా. పుస్తకాలు మార్కెట్లో రేట్లు చూస్తే 2,000 1,800 to 2,200 ఉన్నది 12 నుంచి 15,000 అమ్ముతున్నారు. యూనిఫాము మేము నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక వెండర్ని కాంటాక్ట్ చేసాం. క్వాలిటీ యూనిఫామ్ ఇస్తున్నాడు. మా కొత్తగా పెట్టిన కాగ్నిబోట్ ఇలాంటి పాఠశాలలో దాన్ని పెట్టాలనుకున్నాం. వాడిని పిలిచి మాట్లాడితే శాంపుల్స్ చూపించాడు. ఒక్కటి బాగా నచ్చింది నాకు. ఇన్సిడెంటలీ మా కాగ్నిబోట్ స్కూల్కి దగ్గరగానే ఉన్న ఇంకొక ఇంటర్నేషనల్ స్కూల్లో అదే యూనిఫామ్ ఉంది. దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాను నేను. ఓన్లీ డిజైన్లో, క్వాలిటీలో ఏం తేడా లేదు. వాళ్ళు 3 రేట్లకు అమ్ముతున్నారు అదే యూనిఫామ్. వీడేమంటాడు, మీరు ఎందుకు ఇంత చాదస్తాం, మేము వాళ్ళకే ఇచ్చాం, మీరు అమ్ముకోండి అని. అది రూల్ని అతిక్రమించట్లే నేను. వాళ్ళు అదే యూనిఫామ్ని మాతో పోలిస్తే 3 రేట్లకు అమ్ముతున్నారు. పేరెంట్స్ ఎవరు చెక్ చేసుకోరు. ఆ స్కూల్లో సీట్ రావడమే గొప్ప. హైదరాబాద్లోని ఒక స్కూల్ గురించి ఇంకొక స్కూల్ నడుపుతున్న యజమాని, అంటే నడుపుతున్నాడు కాబట్టి అన్ని బాగా తెలుసు. మా అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నాడు. ఏమాత్రం నాకు సాటిస్ఫైడ్గా లేదు. కానీ ఇవాళ డిమాండ్ ఎలా ఉందంటే, ఆ స్కూల్లో సీట్ ఇప్పిస్తానంటే 5 లక్షలు బ్రైబ్ అనండి, ఇంకోటి గిఫ్ట్ ఇవ్వండి, రెడీగా ఉన్నారంటారు. ఏముంది ఆ క్రేజ్? ఏమీ లేదు సార్. పిల్లలు నాశనం అయిపోతున్నారు. సెల్ ఫోన్లు, ఈ క్లబ్బులు లాంటి బడుల్లో గబ్బు బుద్ధులు నేర్చుకుంటున్నారు తోడి పిల్లలను చూసి.